మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. రామప్ప దేవాలయంలో ఘనంగా కళాకారుల ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి సీతక్క. రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ గారికి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు. సోమశీలలో పల్లె పండుగ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అపూర్వ స్వాగతం. మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా వర్ధనపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి చైర్మన్గా బుర్ర కొమరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భూపాలపల్లి 30వ వార్డులో కాంగ్రెస్ 16 స్థానాల్లో గెలుపొందగా సిపిఐ 1, కాంగ్రెస్ రెబల్ 1 గెలుపొందగా బీఆర్ఎస్ 10, బీజేపీ 2 అభ్యర్థులు గెలిచారు. మున్సిపాలిటీ సమావేశ మందిరంలో డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి హరికిషన్ గెలిచిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా 2వ వార్డు కౌన్సిలర్ బుర్ర కొమరయ్యను అప్పం కిషన్ ప్రతిపాదించగా కురుమిల్ల శ్రీనివాస్ బలపరిచారు. వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాస్ను బొడ్డు అశోక్ ప్రతిపాదించగా రాజు నాయక్ బలపరచగా కోరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ 10 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని తెలిపారు. కురుమిల్ల శ్రీనివాస్ పార్టీ కౌన్సిలర్లందరినీ గెలిపించిన ఓటరు మహాశయులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను 15వ వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు ఈరోజు వైస్ చైర్మన్ ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు జిల్లా హెడ్ క్వార్టర్ల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్ తలమానికమైనటువంటి మున్సిపాలిటీలో ఒక దళిత బిడ్డకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే సత్యన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ఈ భూపాలపల్లి గత పాలకులు ఏదైతే మర్చిపోయినరో, వెనుకబడేసినరో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనుకబడిన ఈ మున్సిపాలిటీని ఖచ్చితంగా దీనికి ఒక మా ఎమ్మెల్యే గారి మార్కు, మన ప్రభుత్వం ఉన్నది, మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మన గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారు నిద్రపోకుండా నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీకి ప్రత్యేకమైన ఒక మార్క్ ఇస్తాం. మా ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో మేము అందరం కూడా సమిష్టిగా పనిచేసి మున్సిపాలిటీ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ 18 మందిని కౌన్సిలర్లు గెలిపించిన భూపాలపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారి
చూసి డెవలప్మెంట్ను చూసి ఈ 18 మందిని అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎన్నికైనటువంటి మా యొక్క చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా కౌన్సిలర్ గారు కానీ ఈరోజు ఏ విధంగా మీరు నమ్మకంతో వారికి ఓటేశారో ఆ విధంగా మరి ఈ యొక్క భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మా యొక్క చైర్మన్ అదేవిధంగా కౌన్సిలర్ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో మరి కౌన్సిలర్పై బాధ్యత పెట్టిల్లు కాబట్టి మరి ప్రజలు గడప దాటకుండా వారి కాలు గడప దాటక ముందుకే మీరు వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి సత్తన్న యొక్క సమస్యలను పరిష్కరించడానికి ముందుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కౌన్సిల్కి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతేకాకుండా భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా శిరసా వంచి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రభుత్వం నిజాయితీగా ఉంటాం, ఎవరు తప్పు చేసినా ఒక కుటుంబ పెద్దగా శాసనసభ్యునిగా సరిదిద్ది ప్రజలకు తలవంపు తేకుండా ఈ యొక్క మున్సిపాలిటీ కార్యవర్గం పనిచేస్తుంది ప్రభుత్వ సహకారంతో అని సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సచివాలయంలో బిల్ గేట్స్కు స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఘనంగా ఆహ్వానించారు. వ్యవసాయం, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యంపై కీలక చర్చలు జరగనున్నాయి. వర్ధనపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జైత్ర యాత్ర కొనసాగుతుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన విజయ గర్వంతో ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆయన అంబేద్కర్ సెంటర్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు. జై కాంగ్రెస్ నినాదాలతో వర్ధనపేట పురవీధులు మారుమోగుతున్నాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సంకేతాలు ఇచ్చారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా పాతపల్లి ఎల్లయ్య యాదవ్ ఎన్నికయ్యారు. జెడ్పీ సీఈఓ నరేందర్ అధ్యక్షతన మేయర్, డిప్యూటీ మేయర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి 38 మంది కార్పొరేటర్లు, 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు, 1 స్వతంత్ర అభ్యర్థితో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. కాగా 11 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్తో పాటు కార్పొరేటర్లు, అధికారులు ఎన్నికైన కౌన్సిల్ సభ్యులను అభినందించారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాష్ట్రాత్మక నాయకత్వం. సందేశాన్ని తెలియజేస్తారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ రామగుండం కార్పొరేషన్ టోటల్గా యునానిమస్గా మేయర్ గారిని, తర్వాత డిప్యూటీ మేయర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మేయర్గా మహంకాళి స్వామి, ఒక దళిత నాయకుడు, అదే మాదిరిగా ఒక బీసీ యాదవ బిడ్డ అయినటువంటి డిప్యూటీ మేయర్ని ఈరోజు అందరు సభ్యులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వారికి శుభాకాంక్షలు. ఇది రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో మరి రామగుండం ప్రాంత ప్రజలు రామగుండం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న తరుణం, పునర్నిర్మాణం చేస్తున్న తరుణం సింగరేణి కార్మిక బంధువులు, అదే మాదిరిగా ఎన్టీపీసీ కార్మిక బంధువులు, రామగుండం కార్మిక బంధువుల కుటుంబాలు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉండేటువంటి వాళ్ళు, యువకులు, చదువుకున్న వాళ్ళు, మహిళలు అనేక నిందలేసిన మాపై 2 సంవత్సరాల అభివృద్ధిలో ఈరోజు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు బలంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. గోదావరిగిరి రామగుండం చరిత్ర, ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీధర్ బాబు గారి నాయకత్వం ఇక్కడ రామగుండంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సంక్షేమాలు ప్రజలకు అందేటువంటి చేసేటువంటి కార్యక్రమంలో ఇదొక అద్భుతమైన విజయం. ఈ విజయం సింగరేణి కార్మికులకు, ఎన్టీపీసీ కార్మికులకు, రామగుండం ప్రజలకు అంకితం. ఈరోజు సాధించిన విజయం ఏదైతే ఉందో, మేయర్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నిక కావడం అనేది కేవలం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబానికి అంకితం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయి కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉండడమే కాకుండా వారికి పూర్తిగా లాయల్గా ఉంటా అభివృద్ధి పథకాలను నడిపిస్తామనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన కార్యక్రమాలు, ప్రజా సంక్షేమాలు ఇస్తుందో వాటిని తూచా తప్పకుండా
ఇక్కడ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి జరగడం కోసం, సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందడం కోసం తీవ్ర కృషి చేస్తాం. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో, ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని తప్పకుండా ప్రగతి పదంలో నడిపి కలిసికట్టుగా ముందుకెళ్తాం, అభివృద్ధి సాధిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనగామ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు. ఆమె కిడ్నాప్ అయిందని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, ఆమెను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, తాను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచానని, ఆ పార్టీకి మద్దతు ఇస్తానని తెలిపి పోలీసులను దాటుకుని కార్యాలయం లోపలికి వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా. మా చెప్పండి, అసలు మీరు బీఆర్ఎస్ అసలు ఏమైనా బీఆర్ఎస్ candidate with my willingness I am going along with my palasan BC మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసిరా? మీరు మిస్సింగ్ అని చెప్పి కిడ్నాప్ అని చెప్తారు. మీరు ఎందుకు మేడం, మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? ప్రాబ్లమ్ మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? Why you are touching me? Why you are interested me? మేడం I am going to the office, procession office. మేడం ఆగండి. What do you want, sir? What are you saying to you? Statement of the why you are touching me, holding me? I am with my willingness, I am coming. నర్సంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గంధం నరేందర్ బైట్. ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి ఆదేశంతో చైర్పర్సన్గా పెండం లక్ష్మీ రామానంద్ గారిని, వైస్ చైర్పర్సన్గా గంధం నరేందర్ నన్ను ఏకగ్రీవంగా ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో మమ్మల్ని ఎన్నుకోన్న ప్రతి ఒక్క కౌన్సిలర్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే నర్సంపేటలో మేము చైర్పర్సన్ గారు మేము ఒకే మాధవరెడ్డి గారు నర్సంపేటను మోడల్ సిటీగా చేస్తున్నాం. నిస్వార్థ మేము ఎక్కడ కూడా ఒప్పులు చేయకుండా ఒప్పులు చేసుకున్న మంచితోటి మేము ముందుకు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా తరఫున తెలియపరుస్తున్నాం. కర్నూలులో శివరాత్రి పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే జిల్లా వ్యాప్తంగా శివునికి అభిషేకాలు, అర్చనలు చేశారు. దిన్నదేవరపాడు వద్దనున్న రూపాల సంగమేశ్వర దేవాలయంలో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఈవో గురురెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈవో గురురెడ్డి అలాగే పెరుగు పురుషోత్తం రెడ్డి మాట్లాడారు. వారాణసీపురపతి భజ విశ్వనాథం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం పఠేత్ శివ సన్నిధౌ సమమోదతే భవ్యభూతేశ్వరం భూతనాథం గణేశాదిపాలం కపాలం త్రిశూలం కరాభ్యానం శివం శంకరం శంభుమీశానమీశం శంకరం శంభుమీశానం. ఈరోజు మా
శివరాత్రి పర్వదినం పురస్కరించి కర్నూలు జిల్లా దగ్గరలో ఉన్న రూపాల సంగమేశ్వర దేవస్థానానికి ఈ స్వామివారి శివరాత్రి సందర్భంగా అభిషేకాలు 9 వరకు అభిషేకాలు జరిగాయి. దాదాపు అభిషేకాలు కూడా 100 వరకు పైన జరిగాయి. మరియు వచ్చే భక్తులకు కీలైన్లు ఫ్రీ దర్శనం మరో తర్వాత విఐపి దర్శనం ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు వరకు దాదాపు 10,000 మంది భక్తులు వరకు వచ్చింటారని అంచనా. ఇప్పుడు వరకు ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినాము. మరి విఐపి వాళ్ళకు కూడా సపరేట్ దర్శనం ఏర్పాటు చేయడం. విఐపి అంటే అందరికేం కాదు, విఐపి వాళ్ళకేసా ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసాము. సామాన్య భక్తులకు ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఇప్పుడు కల్పిస్తున్నాం. మొదటి నుండి కల్పించాము, ఫస్ట్ నుండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఓన్లీ కీలోలో ఉన్న వాళ్ళకి దర్శనం కలిగే విధంగా మేము గట్టిగా కృషి చేస్తున్నాను. అందరూ కూడా కీలోలో ఉన్న భక్తులు కొంచెం సహనంగా పాటించి తోటి భక్తులని తోసుకోకుండా దర్శనం చేసుకొని తోటి భక్తులకు దర్శనం కల్పించే విధంగా భక్తులు సహకరించాలని కోరుతున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు కర్నూలు పట్టణ ప్రజలు, అదిగా పట్టణ ప్రజలే కాకుండా చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా దినదేవరపాడు గట్టు పైన వెలిసిన రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేల మంది భక్తులు వస్తారు. వచ్చిన భక్తులందరికీ ఇక్కడ అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము దినదేవరపాడు గ్రామ వాస్తవ్యులము. మాకు గ్రామ సర్పంచ్ మరియు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఎండోమెంట్ సిబ్బంది, అదేవిధంగా అభివృద్ధి కమిటీ వారు అందరూ కూడా సహకరించినారు ఈ అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడానికి. భక్తాదులందరూ కూడా చేసేది ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని ప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా వేల మంది భక్తులు వస్తారు దేవదేవుని కృపను ఈరోజు దర్శించుకోవడానికి. వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా ఏ అసౌకర్యం కలగకుండా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ వంతుగా కూడా మీరు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒకరికొకరు ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేసుకోవాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి ఒకసారి అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు తమ హోటల్కు వచ్చిన కస్టమర్ల నుండి డ్రా ద్వారా లక్కీ కస్టమర్లను ఎంపిక చేసి విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని శుభం రేజెన్సీ నిర్వాహకులు ఆదివారం తమ రెస్టారెంట్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రెస్టారెంట్ అందిస్తున్న సర్వీస్ను ప్రశంసిస్తూ నిర్వాహకులు నాగిరెడ్డి, శివపార్వతిని అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దుర్గానగర్ కాలనీ నాయకులు బుచ్చిరెడ్డి, కస్టమర్లు పాల్గొన్నారు. కాగా ఫస్ట్ ప్రైజ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ను 18 క్లైన్ కాలనీకి చెందిన డాలిశ్రీ, సెకండ్ ప్రైజ్ వాషింగ్ మిషన్ లక్ష్మీనగర్ కు చెందిన షణ్ముఖ్ గెలుచుకున్నారు. షణ్ముఖ్ అడ్రస్ షణ్ముఖ్ ఉంటే రావచ్చు. ఫోన్ నంబర్ ఓకే. మీరు ఇక్కడ వచ్చి మీ ప్రైస్ తీసుకెళ్ళండి. ఇక్కడ నేను ప్రెస్ చేసేది రండి అమ్మా, రండి. ఈరోజు శుభం రీజెన్సీకి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫంక్షన్స్ కానీ, మీకు ఏదైనా చిన్న కిటీ పార్టీస్ కానీ, అన్ని విధాల సౌకర్యాలు గల ఈ రెస్టారెంట్. మెయిన్ ఫుడ్ అయితే ఎంత బాగుంటుందంటే, నేను రాజ్ ఠాకూర్ గారు ఎప్పుడు కూడా ఫోన్ చేసి వీళ్ళని సతాయిస్తూ ఉంటాము, మాకు ఇక్కడి నుంచి ఇది కావాలి అది కావాలని. మీరందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ ఫుడ్ టేస్ట్ చేసి, ఇక్కడ ఎంత హైజీన్ కానీ మనకి ప్రతిదీ ఒక ఆప్యాయత గల ఒక రెస్టారెంట్ ఇది. మా పార్వతి, మా నాగిరెడ్డి గారు ఇది ఇక్కడ వాళ్ళ ఓనర్స్ బాగా చేస్తూ ఉన్నారు. ఆయన డాక్టర్గా ప్రజలకు సేవ చేస్తా, తనేమో అన్నపూర్ణలాగా
రెస్టారెంట్ తన కరెక్ట్ సెట్ అయింది ఇది. ఎందుకంటే చాలా ప్రేమ ఆప్యాయతతో ఇక్కడ అన్నీ చూసుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా మానిటర్డ్ బై పార్వతి. కాబట్టి నేను ఎప్పుడు నాకు మైండ్ ఎక్కడైనా తినాలి అనిపిస్తే నేను కూడా ఇక్కడికే వస్తాము. రాజ్ ఠాకూర్ గారు కూడా ఆయన ఏ మీటింగ్స్ ఉన్నా ఇక్కడే పెట్టుకుంటా ఉన్నారు. మీ అందరు కూడా దయచేసి ఇక్కడ వచ్చి ఆ ఫుడ్ని టేస్ట్ చేసి మళ్ళీ మాకు ఫోన్ చేసి చెప్పాలని కోరుతూ ఈరోజు చక్కని కార్యక్రమం. ఎవరు కూడా డ్రా సిస్టమ్ అనేది 10 monthsలో ఇంత ఈ డ్రాస్ కానీ ఇవన్నీ ఒక క్రియేటివ్గా ఒక ప్లాన్డ్గా మన కస్టమర్స్ని హ్యాపీ చేస్తానికి ఏదైతే నిర్ణయం పార్వతి చేసిందో ఐ రియల్లీ కంగ్రాచులేట్ హర్. ఈరోజు ఇద్దరికి ఒక ఫ్రిడ్జ్ ఇంకా ఒకరికి వాషింగ్ మిషన్ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.